హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. వివాదాలు విశేషాలు సమాన స్థాయిలో మోసుకొచ్చే రియాలిటీ షో బిగ్ బాస్ 9కు రంగం సిద్ధమవుతుంది. ఈసారి యాంకర్ మారుతారని ఏవేవో ప్రచారాలు జరిగాయి. కానీ స్టార్ మా ఛానల్ మళ్ళీ ఆ బాధ్యతను అక్కినేని నాగార్జునకి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రోమో కూడా వదిలింది. అయితే బిగ్ బాస్ గత 2-3 సీజన్ల నుంచి కూడా ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కించుకునే క్రమంలో కొంత స్ట్రగుల్ అవుతుంది. ఏదైనా వైవిధ్యంగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమైంది. అందుకే ఈసారి రూటు మార్చి సెలబ్రిటీలతో పాటు సామాన్యులను భాగం చేసే విధంగా కొత్త ప్లాన్ చేశారు. కాకపోతే దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది. సంస్థ చెప్పిన వెబ్సైట్లో బిగ్ బాస్ 9లో ఎందుకు పాల్గొనాలో చెబుతూ ఒక వీడియో రూపొందించి దాన్ని స్టార్ మాకు పంపాలి. వచ్చినవన్నీ పరిశీలించి బెస్ట్ అనిపించిన వాళ్లను ఆడిషన్లకు పిలుస్తారు. అక్కడ పాస్ అయితే నేరుగా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు. విధి విధానాలకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి ఎత్తుగడే. దీనివల్ల కామన్ ఆడియన్స్తో కనెక్షన్ పెరుగుతుంది. ఎంతసేపు సోషల్ మీడియా సెలబ్రిటీల మీదే ఆధారపడడం ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు. సీజన్ 8 రిజల్ట్లో ఇది స్పష్టమైంది. కుబేరా బ్లాక్ బస్టర్తో మంచి ఊపి మీద ఉన్న నాగార్జునకు ఆగస్టులో రిలీజ్ అయ్యే కూలీ మరో ప్రత్యేక మైల్ స్టోన్ కానుంది. బిగ్ బాస్ 9 దసరా నుండి ప్రారంభమయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అంటే 2025లో నాగార్జున మొత్తం 3 సార్లు అభిమానులను పలకరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాసామి రంగ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న నాకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. త్వరలో తన 100వ సినిమాకు రెడీ అవుతున్న నాగార్జున దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పడం లేదు. ఇక బిగ్ బాస్ 9 ఈసారి వివాదాలు పెంచుతుందో లేక ఇంకేదైనా డిఫరెంట్ రూట్లో వెళుతుందో చూద్దాం. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.